ఇక్కడ సార్ ఒక ఐసీఎంఆర్ నివేదికకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం సార్ ఇది. చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కలిసి తింటూ బరువెక్కిపోతూ ఉన్నారు అంటూ ఐసీఎంఆర్ ఒక నివేదికలో ఆసక్తికర విషయాల్ని రిపోర్ట్ చేసింది. ప్రతి 4 జంటల్లో ఒకరిలో స్థూలకాయం, పెళ్ళయ్యాక ఆహారపు అలవాట్లలో మార్పే కారణం, ఒకరి ఇష్టాలు మరొకరు స్వీకరిస్తూ భోజనాలు అంటూ. అంటే చాలామంది ఒబిసిటీతో బాధపడుతూ ఉన్నారు కదా సార్, కానీ పెళ్ళయిన తర్వాత ఈ ఆహార మార్పుల కారణంగా అది ఇంకా ఎక్కువ అవుతుంది అనేది ఐసీఎంఆర్ నివేదిక. అంటే పెళ్ళయ్యాక లావెక్కుతున్నారని దానికి మనకు డేటా కన్నా కూడా జనరల్ అబ్జర్వేషన్లో కూడా కనబడుతూ ఉంటుంది. సో వెంటనే మొదటిసారి అత్తగారింటికి పోయి వచ్చినాక వెంటనే బిడ్డను చూసిన ప్రతి ఒక్కరూ దగ్గరికి తీసుకొని బాగా లావెక్కావే అంటారు. వీక్ అయ్యారు, బక్కగయ్యారంటే అర్థం అత్తగారింట్లో కష్టం వచ్చినట్టే. ఏందే అత్త మాసరి చూసుకుంటారా, మీ ఆయన హింసిస్తాడా అని మొదలు పెడతారు. సో అందువల్ల డేటా డ్రివెన్, అది ఇప్పుడు మీరు చెప్పిందేమో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ఆధారంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చెప్తున్నటువంటి స్టడీ. కానీ మన జనరల్ అబ్జర్వేషన్లో కూడా మీకు పెళ్ళయ్యాక బరువు ఎక్కడం అనేది చూస్తూ ఉంటాం మనం. దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఫర్ దాట్. ఇప్పుడు వీళ్ళ ఐసీఎంఆర్ స్టడీ ఏంటంటే పెళ్ళైన మొదట్లో హనీమూన్ పీరియడ్ ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్ళి అయిన కొంతకాలం, అది 1 ఏడాదా, 2 ఏళ్ళ, 6 నెలల, 5 ఏళ్ళ అనేది వ్యక్తుల బట్టి ఉంటుంది. కానీ కొంత పీరియడ్ మాత్రం ప్రేమ, బాధ్యత దంపతుల మధ్య 2 ఉంటాయి. ప్రేమ, బాధ్యత. ఇనీషియల్ స్టేజ్లో బాధ్యత పైన ప్రేమ డామినేట్ చేస్తుంది. సో ఇనీషియల్ టైంలో ప్రేమ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఐఎమ్ డయాబెటిక్, నేను స్వీట్ తింటా అంటే మా మేడం నన్ను 4 దులిపి, నీకేం పని లేదా నడు ఇక్కడికి వెళ్ళి స్వీట్ కనబడితే తింటా అంటో 4 అని పొరపాటున కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ అన్నా కూడా నీకు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇప్పటికే తింటున్నాను, మొన్న కూడా తినవు అని కోప్పడుతుంది. అదే పెళ్ళైన 2 ఏళ్ళకి అయితే కోప్పడదు. ఎందుకంటే అలాగా స్వీట్ తింటారండి అని కావాలంటే స్వీట్ తెచ్చి కూడా ఇస్తారు. అంటే ఎర్లీ స్టేజ్లో ప్రేమ డామినేట్ చేస్తుంది బాధ్యత కన్నా. దానివల్ల ఆరోగ్యవంతమైన ఆహారం కన్నా ఇష్టమైన ఆహారం పైన ఎక్కువ ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెళ్ళయ్యాక భర్తను ఇంప్రెస్ చేసే, భర్తకు నచ్చిన ఆహారం చేయాలని ఒక భార్య ఆలోచిస్తుంది. నా భార్యకు నచ్చిన భోజనం పెట్టించాలి అని భర్త కూడా తనకు చేయరాకపోతే, ఈ మధ్య కాలంలో భర్తలు కూడా చేస్తున్నారు. ఒకప్పట్లాగా భార్య చేయాలని రూల్ ఏం లేదు. భర్తలు చేయడం అన్నా చేస్తుంటారు. ఓహో నీ కదా నాకు చికెన్ బిర్యానీ చేస్తుంది, నేను చాలా బాగా చేస్తాను చికెన్ బిర్యానీ, కావాలంటే చూడు, అసలు పెళ్ళి కాకముందు నేను చికెన్ బిర్యానీ చేస్తే మా ఫ్రెండ్స్ అంతా మామూలు కాదు, అందరు జమ అయ్యేవాళ్ళు. అంటే అలాగే అండి, ఇలా అయితే మీ చికెన్ బిర్యానీ తింటాము అని భార్య. సో ఇలా భర్తలు తమ నలభీమ పాక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. లేదంటే ఇంకో పెళ్ళి కాకముందు తాను ఏ హోటళ్లలో భోజనం చేశాడో, ఎక్కడెక్కడ ఏ రెస్టారెంట్లో బాగా భోజనం ఉందో అదంతా పెళ్ళయ్యాక తన భార్యకు కూడా తినిపించి తన ప్రేమను చాటాలని కూడా భర్తలు చూస్తూ ఉంటారు. సో అందువల్ల వీటితో పాటు 4 ఇళ్లకు కూడా నూతన దంపతులు వెళ్తూ ఉంటారు. ఇటువైపు బంధువులు, అటువైపు బంధువులు, ఇటువైపు స్నేహితులు, అటువైపు స్నేహితులు, ఒక పీరియడ్ ఉంటుంది, వెళ్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతి చోటల్లా పుష్టిగా భోజనం చేస్తూనే ఉంటారు. సో ఈ సోషలైజేషన్ ఉంటుంది, పోస్ట్ మ్యారిటల్ సోషలైజేషన్ అంటాం. పోస్ట్ మ్యారిటల్ సోషలైజేషన్ వల్ల కూడా ఆటోమేటిక్గా భోజనం అవుతుంది. ఇప్పుడు కొత్తగా వధూవరులు వచ్చారనుకోండి, సో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చారా తల్లి అని చెప్పి సంతోషంగా 4 వంటలు చేసి పెడతారు కదా. రాక వచ్చింది అని, మా చెల్లె కూతురు పెళ్ళైనాక వచ్చింది భర్తను తీసుకొని, వచ్చాక మా మిసెస్ ఆడబిడ్డ కూతురు వచ్చింది, రా తల్లి నీకు ఏది నీకు ఇష్టమైంది, మీ ఆయనకి ఇష్టం ఏంటి అని 4 అడిగి ఇంకో 4 కలిపి వంట భోజనం పెడితే లావెక్కపోతే ఏమవుతారు. సో అందువల్ల ఈ పోస్ట్ మ్యారిటల్ సోషలైజేషన్ వల్ల కూడా కొన్ని రోజుల పాటు ఫ్రెండ్స్ ఇళ్ళల్లో, రిలేటివ్ ఇళ్ళల్లో డిన్నర్లు, పార్టీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్స్. తర్వాత ప్రతి ఫంక్షన్ ఇటువైపైనా అటువైపైనా ఏ పెళ్ళిళ్ళైనా వెళ్తూ ఉంటాం, చిన్న ఫంక్షన్లు కూడా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఆ బంధువులంతా కలుస్తారు, ఆ సోషలైజేషన్ అవుతారు, పరిచయాలు అవుతాయని. సో ఈ ప్రాసెస్ అంటే ఇండియన్ ఫ్యామిలీ సెట్టింగ్లో, ఇండియన్ కల్చర్లో మ్యారేజ్ ఈజ్ ఎ గ్రేట్ సోషల్ మొబిలైజర్. మ్యారేజ్ ఏంటంటే అప్పటి వరకు పరిచయం లేని 2 కుటుంబాలను ఏకం చేస్తుంది. సో ఆ కుటుంబాలలో ఉండే భోజన అలవాట్లు కూడా ఉంటుంది. ఇప్పుడు మా చెల్లెల కూతురు మొన్న వచ్చేది ఇంటికి,
అయితే మామయ్య నేను రాయలసీమ రసం చాలా బాగా చేస్తాను మామయ్య అన్నది. ఇది ఆదిలాబాద్, ప్యూర్ ఆదిలాబాద్ బిడ్డ. రాయలసీమ రసం ఎందుకు చేస్తానంటే తిరుపతి కోడలైంది. రాయలసీమ కోడలైనాక రాయలసీమ రసం చూపెట్టుకోవాలన్న కోరిక ఉంటుంది కదా, అది అత్తగారింటికి పోయి వచ్చింది, అమెరికాలో ఉంటుంది. సో అక్కడ అమెరికాలో భర్త నేర్పాడు, బహుశా తిరుపతిలో అత్తమ్మ కూడా నేర్పుంటుంది. సో ఆ రాయలసీమ రసం చాలా బాగా చేసింది. సో అందువల్ల సో అలా తాను అత్తగారింటి దగ్గర నేర్చుకున్నది ప్రదర్శించాలన్న కోరిక కూడా ఉంటుంది. నేర్చుకున్నది చూపెట్టాలి, మామయ్యకి చూపెట్టాలి, తినిపించాలి, అత్తమ్మకని ఉంటుంది. సో ఇలా హ్యూమన్ రిలేషన్స్, మ్యారేజ్ చుట్టూ ఉండే ఒక గొప్ప భావోద్వేగ బంధం. మీరు ఐసీఎంఆర్ స్టడీలో అది కూడా చెప్పారు, భావోద్వేగం గురించి కూడా. సో ఈ సోషల్, ఎమోషనల్, కల్చరల్ మొజాయిక్ అసోసియేటెడ్ విత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇండియాలో ఎక్కువ. సో అందువల్ల మన సమాజంకున్న స్వభావం రీత్యా లావెక్కడానికి అనేక అవకాశాలు ఉంటాయి. అప్పటికప్పుడు పెళ్ళైన తెల్లారి నుంచే న్యూట్రిషన్ ఏంటి, క్యాలరీస్ ఏంటి, నీవు ఇలా 500 క్యాలరీల కన్నా 10 క్యాలరీలు పెరిగాయా, ఏ క్యాలరీలు పెరిగింది తగ్గిస్తే బాగుంటుందని చూడరు. సో పెళ్ళైన కొన్ని రోజుల వరకు ఎగ్జంప్షన్ పీరియడ్ నడుస్తుంది. సో అది కూలింగ్ పీరియడ్. ఆ ఎగ్జంప్షన్ పీరియడ్లో ఎవరు అడగరు నువ్వేం తింటున్నావు, ఇవి తగ్గించుకో అని కూడా ఎవరు చెప్పరు. 5 ఏళ్ళ తర్వాత ఇక మొదలవుతుంది, ఇక తగ్గించుకోండి, బరువు తగ్గండి, రేపు పిల్లలు పుడితే ఇంకా ఎక్కువ బరువు ఎక్కుతారు, ఈ లోపల బరువు తగ్గాలని ఆడవాళ్ళు చెప్తుంటారు. మగవాళ్ళకు భార్యలు చెప్తుంటారు, ఏందది అడవులో పెంచావు, వెళ్ళి జిమ్ చేయి, లేకపోతే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది అని భార్య చెప్తూ ఉంటుంది. ఆ పీరియడ్ టైం పడుతుంది కదా, కొంతకాలం నడుస్తుంది. సో అందువల్ల మొదలే మన ఆహార అలవాట్లలో హై షుగర్ కంటెంటు, హై సాల్ట్ కంటెంటు, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ పెరిగాయి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది భారతదేశంలో ఒక పెద్ద హెల్త్ ఎపిడమిక్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అందుకే పెరుగుతున్నాయి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు కమ్యూనికేబుల్ డిసీజెస్ సమస్యగా ఉండే, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది పెద్ద సంఖ్యలో పెరుగుతుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ పెరిగినట్టుగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనం తినే ఆహార అలవాట్లలో వచ్చిన ఒక సబ్స్టాన్షియల్ చేంజ్. దీనికి పెళ్ళి అనేది అదనపు యాంగిల్గా అడుగు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం.